ఓడ కట్టెనో వాగు, మూడు మేడలోడ కట్టెనో వాగు, నడుం కట్టి ఓడ కట్టెనో వాగు, మూడు మేడలోడ కట్టెనో వాగు. కిటికి పెట్టి కీలు పూసేను, తలుపు దాని ప్రక్కనుంచేను. కిటికి పెట్టి కీలు పూసేను, తలుపు దాని ప్రక్కనుంచేను. హోయ్ హోయ్ ఊబికి నీరు వచ్చేను, నీటిపై ఓడ తేలేను. ఊబికి నీరు వచ్చేను, నీటిపై ఓడ తేలేను. నడుం కట్టి ఓడ కట్టెనో వాగు, మూడు మేడలోడ కట్టెనో వాగు, నడుం కట్టి ఓడ కట్టెనో వాగు, మూడు మేడలోడ కట్టెనో వాగు. కిటికి పెట్టి కీలు పూసేను, తలుపు దాని ప్రక్కనుంచేను. కిటికి పెట్టి కీలు పూసేను, తలుపు దాని ప్రక్కనుంచెను. హోయ్ హోయ్ కొండ మీద ఓడాగేను, కొత్త భూమి ఆకాశము చూసెను. కొండ మీద ఓడాగేను, కొత్త భూమి ఆకాశము చూసెను. హోయ్ నడుం కట్టి ఓడ కట్టెనో వాగు, మూడు మేడలోడ కట్టెనో వాగు, నడుం కట్టి ఓడ కట్టెనో వాగు, మూడు మేడలోడ కట్టెనో వాగు. కిటికి పెట్టి కీలు పూసేను, తలుపు దాని ప్రక్కనుంచేను. కిటికి పెట్టి కీలు పూసేను, తలుపు దాని ప్రక్కనుంచెను. హోయ్ 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 హోయ్.
సంసోను, బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను, కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను. హూ హా హూ హా. హాయ్ పిల్లలు, ఈరోజు డేవిడ్ జానథన్ ఫ్రెండ్షిప్ గురించి కాసేపు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో చాలా మంచి రిలేషన్షిప్, మంచి ఫ్రెండ్షిప్ కలిగిన ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదు, జానథన్. మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫేస్బుక్లో అందరూ యూజ్ చేస్తున్నారు కదా. ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళందరూ ట్రూ ఫ్రెండ్సా, అందరూ క్లోజ్ ఫ్రెండ్సా, అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కాదు. అందులో కొంతమంది మనకు నిజంగా మనకు అవసరం ఉన్నప్పుడు మనం రిలయబుల్ ఉండే ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు. జనరల్గా ఫ్రెండ్షిప్ ఎప్పుడు బాగా కుదురుతుంది ఒక ఇద్దరి మధ్య అంటే వాళ్ళిద్దరి ఆలోచనలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ బిహేవియర్ ఒకేలా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా కుదురుతుంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. అలాగే ఈ బైబిల్లో కూడా డేవిడ్ ఇంకా జానథన్ చాలా మంచి ఫ్రెండ్స్గా చూపిస్తున్నారు. వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన వర్సెస్ మనం ఒకసారి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఇంకా యోనాతాను ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయిన సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. ఎప్పుడంటే దీనికి అవుట్లైన్ ఏంటంటే దావీదు అప్పటికే గొలియాతు మీద గెలిచి ఒక హీరోలా వచ్చాడు ప్యాలెస్కి. వచ్చినప్పుడు అక్కడ సౌలుతోటి మాట్లాడిన తర్వాత అక్కడే ఫస్ట్ టైం యోనాతాను దావీదుని కలుస్తూ ఉన్నాడు. కలిసినప్పుడు ఆ ఫస్ట్ టైం వాళ్ళ ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటంటే దేర్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల ఉన్న విశ్వాసము వాళ్ళిద్దరికి ఒకటే అనమాట. దావీదు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడి మీద, యోనాతాను కూడా అదే విశ్వాసంతో ఉన్నాడు. వీళ్ళిద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు వీళ్ళిద్దరికి కామన్ ఇంట్రెస్ట్లో ఉన్నాడు. సో వాళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్గా అవడానికి కారణము గాడ్. ఎనీ రిలేషన్ ఎప్పుడైనా ఒక స్నేహం కానీ లేకపోతే అన్నదమ్ముల బంధుత్వం కానీ ఇంకే రిలేషన్ అయినా స్ట్రాంగ్ ఉండాలంటే దేవుడు దానికి సెంటర్గా ఉండాలి. దేవుడు సెంటర్గా ఉన్నప్పుడు ఆ రిలేషన్ ఖచ్చితంగా చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా సక్సెస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ లవ్, దావీదు పట్ల యోనాతాను తన లవ్ని ఎలా చూపించాడంటే 2 రకాలుగా చూపించాడు. ఒకటి తన యాటిట్యూడ్ తోటి, తన బిహేవియర్ తోటి చూపించాడు. రెండవది యాక్షన్స్లో చూపించాడు. చాలామంది ఫ్రెండ్షిప్కి వచ్చేటప్పటికి చాలా మాటలు చెప్తారు, నేను ఉన్నాను నీకు, నేను ఏదైనా చేస్తాను, నీకు హెల్ప్ఫుల్గా ఉంటానని. కానీ నిజంగా అవసరం వచ్చినప్పుడు ఉండే స్నేహితులు ఎవరనేది వాళ్ళ యాక్షన్స్లో తెలుస్తుంది. యాక్షన్స్ చేసే లేకపోతే అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూస్తే తన యాటిట్యూడ్, యోనాతాను యొక్క యాటిట్యూడ్ దావీదు పట్ల ఎలా ఉందంటే, వాళ్ళ ఇద్దరు ఏజెస్ కనుక మనం చూసినట్లయితే దావీదు చాలా చిన్నవాడు, టీనేజ్, మీలాగే టీనేజ్లో ఉండుంటాడు. జానథన్ కొంచెం పెద్దవాడు. ఎలా చెప్పగలమంటే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో తను అప్పటికే ఒక ఆర్మీని, ఒక 600 మెంబర్స్ ఉన్న ఆర్మీని తను లీడ్ చేస్తున్నట్టు బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా 20 మంది ఫిలిస్తీయుల్ని చంపాడు.
తను దావీదు కంటే కూడా ముందుగానే తను ఒక హీరోలా ఇస్రాయలైట్స్ మధ్యలో ఉన్నాడు అనమాట. ఇస్రాయేల్ దేశంలో తను ముందుగానే దావీదు కంటే ముందు ఒక హీరోలాగా, ఫిలిస్తీన్లను చంపిన హీరోలాగా తను ఉన్నాడు. ఇలాంటి టైంలో అక్కడికి దావీదు వచ్చాడు గొలియాతుని చంపి. అంటే ఇతను కూడా ఓవర్ నైట్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు అనమాట దావీదు. ఇప్పుడు కామన్గా ఈ లోకపరంగా మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఆలోచిస్తే, ఆ టైంలో దావీదు రాగానే యోనాతాన్ ఎలా ఉండాలి? చాలా ఈర్ష్య కలిగి ఉండాలి. తన ప్లేస్, తన హీరో పొజిషన్ ఇంకొకరు తీసుకుంటున్నారని, లేకపోతే తను అందరిలోనూ పేరు తెచ్చుకుంటున్నాడని తనకి ఈర్ష్య కలిగి ఉండాలి యాక్చువల్గా అయితే. కానీ యోనాతానికి ఈర్ష్య కలగలేదు. చూడగానే తన దేవుని పట్ల తన దావీదుకున్న విశ్వాసం చూసి ఇతను తనకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. అయిపోయి ఏం చేసుకున్నారు? ఒక నిబంధన చేసుకున్నారు. ఏంటి? లైఫ్ లాంగ్ మనము ఇదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, ఏదేమైనా కూడా యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని తను ఒక నిబంధన, ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఇంకా చూసినట్లయితే ఇంకొక పాయింట్లో చూస్తే, యోనాతాను సౌలు యొక్క కుమారుడు. సో నెక్స్ట్ లీగల్ హెయిర్ అంటే ఆ వారసుడు ఎవరంటే ఆ రాజ్యానికి యోనాతాను యాక్చువల్గా లీగల్గా తనకి సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది యోనాతాను. ఇప్పుడు దావీదు రాగానే జనాలందరిలోనూ దావీదు హీరో అయిపోయాడు. ఉండగా సౌలు యొక్క పాపులారిటీ తగ్గిపోతూ ఇంకా దావీదు పాపులారిటీ పెరిగిపోయింది. సో యోనాతాను అక్కడ కూడా చాలా ఈర్ష్యపడి ఉండాలి. ఎందుకు? తన లైఫ్, తన రాజ్యానికి వచ్చిన థ్రెట్ ఏంటంటే తన రాజు పొజిషన్కి వచ్చిన థ్రెట్. లేకపోతే యాక్చువల్గా అయితే యోనాతానే రాజు అయి ఉండాలి, సౌలు కుమారుడు కాబట్టి. కానీ ఇక్కడ దావీదు మధ్యలో గొలియాతుని చంపి వచ్చేటప్పటికి ఆ కింగ్ పొజిషన్ రిస్క్లో ఉన్నది. సో ఏమై ఉండాలి? తను ద్వేషం పెంచుకుని ఉండాలి దావీదు పట్ల యోనాతాను. కానీ అది ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే తాను దేవుని బిడ్డ కాబట్టి, యోనాతాను దేవుణ్ణి ఎరుగున్నవాడు కాబట్టి, దేవుడి మీద తన కాన్సన్ట్రేషన్ అంతా, దేవుని పనులు జరగాలి, దేవుడు చెప్పినట్టు జరగాలి అనేది, దేవుడి ప్రణాళిక మేరకు దావీదు రాజు అవ్వాలనేది దేవుడి ప్రణాళిక. సో దానికి తను ఎప్పుడు కూడా దేవుని మాటకి అగేన్స్ట్గా వెళ్ళలేదు. దావీదు రాజు అవుతాడంటే తను కూడా హోల్ హార్టెడ్గా వెంటనే దానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. నేను కాదు రాజు, నెక్స్ట్ రాజు దావీదు అని. ఎలాంటి డెడికేషన్ అంటే దేవుడి మాటకి దేవుడు ఏం చెప్తే అది ఓకే. ఒక గొర్రెలు కాసుకునేవాడు వచ్చి ఇక్కడ రాజు పొజిషన్లో కూర్చోవడానికి వస్తున్నాడంటే ఎవరైనా రాజపుత్రుడు ఎవరైనా కూడా అక్కడ ఈర్ష్య కలిగి స్వభావం ఉండి ఇన్ఫ్యాక్ట్ దావీదుని చంపడానికి కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు, ఎందుకంటే తను దేవుణ్ణి ఎరిగిన బిడ్డ కాబట్టి. ఇంకా చూసినట్లయితే తన లవ్ టువర్డ్స్ డేవిడ్, ఇప్పుడు యోనాతాను చాలా ప్రేమించాడు దావీదుని. అంత ప్రేమించడానికి, అంత బలంగా ప్రేమించడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరికి ఉన్న ఆ కామన్ ఇంట్రెస్ట్ ఏంటి? లవ్ ఫర్ గాడ్, దేవుని మీద వాళ్ళిద్దరికి కామన్గా ఉన్న ప్రేమ, ఇంకా దేవుని బిడ్డల పట్ల, ఇశ్రాయేలీల పట్ల వాళ్ళకున్న ప్రేమ. సో ఈ రెండు కామన్ థింగ్సే వాళ్ళ మధ్య ఆ బలమైన ఆ రిలేషన్షిప్కి కారణమయ్యాయి. ఇంకా చూసినట్లయితే వాళ్ళ రిలేషన్ ఎలా అంటే స్వార్థం కలిగినటువంటిది కాదు. చాలా ఇక్కడ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను అంటే, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఒక మంచి మాట మనం ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఏంటంటే దేవుడు అన్ని ఆజ్ఞల్లోకి, ఇవన్నీ ఆజ్ఞలు కాదు, యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని ఆజ్ఞలు కాదు, వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ ఒకటి ఇస్తున్నాను అని చెప్తారు. అది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. ఇక్కడ యోనాతాను దావీదుని ఎలా ప్రేమిస్తున్నాడంటే, తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో దావీదును కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. సో దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ తనను తాను ఎలా ప్రేమిస్తున్నాడో దావీదును కూడా అదే రకంగా ప్రేమించాడు. సో ఇంకా ఏమంటున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలీయులకు రాజగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలు నాకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచను. ఇక్కడ చూస్తే యోనాతాన్ ఏమంటున్నాడంటే, నా నెక్స్ట్ రాజు నువ్వే అని చెప్తున్నాడు. ఎంత ఓపెన్గా చెప్తున్నాడంటే, నాకు ఆ థ్రోన్ ముఖ్యం కాదు, ఆ రాజు పదవి ముఖ్యం కాదు,
నాకు దేవుని మాట ముఖ్యం, నువ్వు దేవుని మాట మేరకు నువ్వే రాజు అవ్వాలి, దేవుని ఆజ్ఞ అది. సో నువ్వు నెక్స్ట్ రాజు నువ్వే ఇశ్రాయేలీలకని చాలా హోల్ హార్టెడ్గా తన నెక్స్ట్ రాజరికాన్ని, తన రాజ వారసత్వాన్ని తనకి ఇచ్చేస్తున్నాడు. ఇటువంటి ఆ లవ్ మనం చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఒక రాజ్యాన్ని కోల్పోతున్నాడు. తన రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాడంటే తన రాజు పదవిని, తన హోదాని అన్నిటిని ఇచ్చేస్తున్నాడు. అది అంత తేలిక కాదు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఆ సింహాసనం గురించి చాలా యుద్ధాలు జరిగేవి. అలాంటి పరిస్థితుల్లో కూడా తను ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు దావీదుకి. ఎందుకంటే దేవుని మాట పట్ల తనకున్న విధేయత. సో వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందంటే నిస్వార్థంగా ఉన్నది. వీళ్ళు రాజ్యాల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వీళ్ళిద్దరూ కొట్టుకోలేదు. ఎప్పుడు కూడా నాదేదైతే అది నీకే, నువ్వు దేవుడు నీకు రాజపదవిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ రాజు నువ్వే అని హోల్ హార్టెడ్గా ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన ఫ్రెండ్షిప్ కూడా ఎలాగే స్ట్రాంగ్గా ఉందా, ఇలాగే నిబంధన కలిగి ఉన్నామా మన ఫ్రెండ్స్ తోటి, ఇలాగే సెల్ఫ్లెస్గా అంటే స్వార్థం లేకుండా మనం ఎంత బాగున్నాం, మన స్నేహితుడు కూడా అలాగే బాగుండాలని కోరుకుంటున్నామా, లేదా మన ఓన్ స్వార్థంతో మనం ఉంటున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా చూసినట్లయితే వీళ్ళ మధ్య ఉన్న ఈ రిలేషన్ చాలా కోవెనెంటల్, అంటే నిబంధన చేసుకునేవారు ఎప్పటికప్పుడు. ఈ నిబంధన ఎప్పటి వరకు చేసుకున్నారంటే వాళ్ళ మరణము వచ్చే వరకు కూడా ఈ నిబంధన మనల్ని వేరు చేయకూడదని. వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఒక నిబంధన చేసుకున్నారు మొదట్లో. తర్వాత నెక్స్ట్ ఇంకా చేసుకున్న నిబంధన ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతిని వారిని బట్టి నిబంధన చేశాను. ఇంకొకసారి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని కొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళను. ఇక్కడ కూడా ఒక నిబంధన చేసుకున్నారు. వీళ్ళ నిబంధన ఎంత గొప్పది అంటే యోనాతాను తన లైఫ్ని రిస్క్ చేశాడు. తన తండ్రి దావీదుని కాపాడడం కోసం తన లైఫ్ని రిస్క్ చేశాడు. ఎందుకు? వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గర చెప్తాడు కదా, యోనాతాను తన తండ్రి అయిన సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు చంపద్దు అని చెప్పినప్పుడు కోపంతో ఆ మాట వినడు సౌలు. తర్వాత ఒక కత్తి కూడా తన మీదకి విసరడం జరుగుతుంది. అయితే యోనాతాను తప్పించుకుంటాడు, కానీ ఆ రిస్క్ అనేది అయితే ఫేస్ చేశాడు దావీదుని కాపాడడం కోసం. అలాగే దావీదు కూడా తన నిబంధనని, యోనాతాను పట్ల తన నిబంధనని తను నెరవేర్చుకున్నాడు. ఎలా నెరవేర్చుకున్నాడంటే, యోనాతాను కొంతకాలమైన తర్వాత మరణించాడు. తనకి ఒక హ్యాండిక్యాప్డ్ ఒక కొడుకు ఉన్నాడు. అయితే దావీదు ఇదంతా గడిచిపోయింది, యోనాతాను చనిపోయాడు కదా, నా నిబంధన టైం అయిపోయింది, తనతో నేను చేసుకున్న ప్రామిస్ అయిపోయింది అని అనుకోలేదు. తను చనిపోయినా కూడా తన కుమారుడు కోసం వెతికించి తన కుమారుని తీసుకొచ్చి, నువ్వు చివరి వరకు కూడా నా చివరి వరకు కూడా నువ్వు నా టేబుల్, నా బల్ల మీద నువ్వు కూడా నాతో పాటే భోజనం చేస్తావని చెప్పి యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అతనికి ఒక నిబంధన చేస్తాడనమాట. నువ్వు ఎప్పుడు నాతోటే ఉంటావు, నువ్వు నా ప్యాలెస్లోనే ఉంటావు, నాతోటి పాటు బల్ల మీద భోజనం చేస్తావని అతని నిబంధన. అంటే తను రాజు అయినాక కూడా దాన్ని మర్చిపోలేదు. తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ రిలేషన్ ఎలా ఉందో, తను పెద్దవాళ్ళై యోనాతాను మరణించిన తర్వాత కూడా వాళ్ళ రిలేషన్ అలాగే కొనసాగుతుంది. తను మరణించిన తర్వాత కూడా తన నిబంధనని వదులుకోలేదు. తన ఫ్యామిలీలో ఉన్న తన కొడుకుని దగ్గరికి తీసుకుని తను ఆదరించడం మొదలుపెట్టాడు. ఇంకా చూసినట్లయితే వాళ్ళ రిలేషన్లో, ఆ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఇచ్చే గుణం కలిగి ఉన్నారు. ఎప్పుడు ఇచ్చే గుణం. దావీదు యోనాతాను మరణించిన తర్వాత తన కుమారుడికి ఏదైనా ఇచ్చి తనని చూసుకోవాలని ఆ ఇచ్చే గుణం కలిగి ఉన్నాడు. యోనాతాను ఫస్ట్లోనే డే 1 దావీదుని చూసినప్పుడు తనకున్నవన్నీ తీసి ఇచ్చేసినట్టు మనం చూస్తున్నాం కదా. ఇంకొకసారి మనం చూసినట్లయితే యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విలును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చను. నడికట్టు అంటే ఆ రోబ్ తీసి ఇవ్వడం అది అంత తేలికైన విషయం కాదు. అంటే తన ప్రిన్సెస్ అని చెప్పడానికి అనమాట. ఆ ప్రిన్స్ అని చెప్పడానికి అవన్నీ ఉదాహరణలు, అవన్నీ చూసి చెప్పచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన వారసత్వాన్ని అంతా కూడా తీసి వెంటనే ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు. చాలా కొద్ది నిమిషాలు తను అప్పుడే చూశాడు దావీదుని, చూసి ఇతను దేవుని బిడ్డ అని గ్రహించి వెంటనే తన అన్నీ కూడా ఇచ్చేసే గుణం కలిగి ఉన్నాడు. సో మన
ఉన్న ఈ రిలేషన్స్ కూడా, మనకున్న ఫ్రెండ్షిప్లో కూడా మనం ఎలా ఉండాలంటే, మనం ఎప్పుడు ఉట్టి మాటలు చెప్పే ఫ్రెండ్స్లా ఉండకూడదు, కానీ మన ఫ్రెండ్స్కి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేసే వారంగా ఉండాలి. ఇంకా అది ఎప్పుడు కూడా ఒక ప్రామిస్ లాగే ఉండాలి. ఎప్పుడూను వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకా ఈ స్వార్థం అనేది లేకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తూను ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తే, దావీదు యోనాతాను వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా అయితే దేవుడు బ్లెస్ చేసి లాస్ట్ వరకు కూడా వాళ్ళు మంచి ఫ్రెండ్స్లో ఉన్నారో, దేవుడు మన ఫ్రెండ్స్ కూడా, మన ఫ్రెండ్షిప్ను కూడా అలాగే బ్లెస్ చేస్తారు. మన ఫ్రెండ్స్ కూడా అలాగే, మన ఫ్రెండ్షిప్ కూడా బలంగా ఉంటుంది. అటువంటి ఫ్రెండ్షిప్ని మనం అందరం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాయం చేయనుగాక. ఆమేన్. ఆల్ రైట్ పిల్లలు, మరి బైబిల్ స్టోరీ అయిపోయింది, మెమరీ వర్స్ కూడా చూశారు కదా. మరి మెమరీ వర్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మనము నిన్న ఎవరెవరు యాక్టివిటీస్ చేశారో వాళ్ళు కొంతమంది ఫొటోస్ పంపించారు, అలాగే మెమరీ వర్సెస్ కూడా పంపించారు. అవి చూద్దామా? Mirrors, Lord is my shepherd. Psalms 23:1. The Lord is my shepherd, I shall not want. He make me the right of green pasture. He lead me beside the water. He restores my soul. Lord is my shepherd, I shall not want. Today's memory verse, Psalms 23, chapter. Thank you, Ebenezer. Today's memory verse is, the Lord is my shepherd, I shall not want. Psalms 23:1. Thank you. Good evening. Today's memory verses, Psalm 23:1. The Lord is my shepherd, I shall not want. Thank you. చూశారు కదా పిల్లలు, అవి మీ ఫ్రెండ్స్ చేసిన యాక్టివిటీస్ది ఫొటోస్ అండ్ మెమరీ వర్సెస్. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ లాగా బాగా మెమరీ వర్సెస్ నేర్చుకొని యాక్టివిటీస్ చేసి ఫొటోస్ పంపించండి. మరి మీ మెమరీ వర్స్ వాయిస్ రికార్డింగ్స్ పంపించండి, మేము నెక్స్ట్ డే వీడియోలో పెడతాం. అలాగే ఇవాళటి యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఈరోజు VBS సెకండ్ గ్రూప్ యాక్టివిటీ. ఈ గ్రూప్ పేరు ఛాలెంజింగ్. సో మీరు ఛాలెంజెస్ ఎలా తీసుకుంటారో చూద్దాము. ఈ యాక్టివిటీ పేరు ఛాలెంజింగ్, ఓకేనా? సో దీనికి మనకు కావాల్సినవి, ఒక వాటర్ బాటిల్ మనం యూస్ చేసి అవసరం లేని అని పెడతాం కదా, ఏదన్నా సరే ఒక వాటర్ బాటిల్, ఎనీ సైజ్ ఎనీ కలర్. తర్వాత ఈ చిన్న స్లిప్ చూడండి, ఎల్లోది, ఇలా ప్లేన్ది చిన్నవి కట్ చేసుకున్నాను నేను. దానిపైన మనము మెమరీ వర్సెస్ రాసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. రాసుకున్న తర్వాత చూడండి ఏం రాసుకున్నాను. John 3:16, for God so loved the world that he gave his. తెలుసు కదా మిగతా వచనము. ఈ విధంగా అన్నీ మనకు కావాల్సినవి, ఇంపార్టెంట్ అనిపించినవన్నీ కూడా రాసుకొని తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ చిన్న దాంట్లో కనిపిస్తున్నాయి కదా, ఇలా ఎన్ని నంబర్ అని అవసరం లేదు మనకు. కొన్ని మేబీ 15 ఆర్ 20 ఆర్ ఈవెన్ 10, ఎనీ కలర్లో మీరు ఇలా మెమరీ వర్స్ రాసుకోండి. తర్వాత కొన్ని టిక్లీస్ కానీ మమ్మీని అడిగి తీసుకోండి, స్టిచ్చింగ్కి సంబంధించినవి కానీ, లేదంటే బటన్స్ కానీ, ఇలాంటివి కొన్ని గ్యాదర్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు రెడ్, బ్లూ, వైట్ కనిపిస్తుంది కదా, ఇందులో ఇవి నేను జస్ట్ పేపర్స్, ఇది నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను.
ఇదిగోండి జస్ట్ పేపర్స్ కట్ చేసుకున్నాను. జస్ట్ కలర్ఫుల్గా ఉండడానికి పేపర్స్ టిక్లీస్ మనం పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఈ బాటిల్ని మనం ఫిష్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ బాటిల్ అలాగే ఫిష్ ఫిన్స్ ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపరు ఫిష్ ఫిన్స్ మనకు ఎలా ఉంటుంది కింద తోక ఆ సైడ్స్కి ఫిష్ అన్నీ కూడా నేను ఇలా కట్ చేసుకున్నాను. మీరు కూడా నేను తీసుకున్న ఫిష్లో ఇలా ఫిన్స్ ఉన్నాయి. సో మీరు తీసుకునే ఫిష్ ఏ సైజులో ఏ షేప్లో ఉంటుందో చూసుకొని దానికి కావాల్సినట్టుగా ఫిన్ కింద తోక 2 ఫిన్స్ ఉంటాయా 3 4 అది మీ చేపని బట్టి ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? ఓకే చూడండి, నేను తీసుకున్న ఆ ఫిష్కి ఫిన్స్ ఇలాగ ఉన్నాయి. దాన్ని కలర్ చేసుకున్నాను. ఓకే, తోక, తర్వాత దాని తల, తర్వాత మిగతా ఫిన్స్ అన్నీ కూడా మీ ఇష్టం వచ్చిన కలర్లో మీరు వేసుకోండి. నా దగ్గర ఉన్న కలర్స్తో నేను వేశాను. ఇప్పుడు మనము ఈ తీసుకున్న ఈ బాటిల్లో ఇక్కడ ఉండే ఈ టిక్లీస్ ఇవన్నీ వేస్తున్నాము. ఇవన్నీ వేసేసుకోండి ఒక్కొక్కటిగా. పేపర్స్, టిక్లీస్, బటన్స్ ఇలాంటివి వేసుకొని జస్ట్ కలర్ఫుల్గా ఉండడానికి వేసుకోవాలి. ఓకేనా? ఓకే, మనం ఈ బాటిల్లో అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇలా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత ఈ బాటిల్లో మనం ఇప్పుడు వాక్యాలు రాసుకున్నాం కదా, ఆ వాక్యాల్ని కూడా మనం వేసుకుందాము. చూడండి, మీరు ఒక స్లిప్ తీస్తే దాంట్లో ఒక వాక్యం ఉంటుంది. అదే ఛాలెంజ్ ఈ యాక్టివిటీలో. అట్లా ఓకే చిల్డ్రన్ చూసారా, ఈ బాక్స్ మనకు ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో ఉండే ఛాలెంజ్ ఏంటంటే ఆ ఎల్లో షీట్స్, వాటిలో మెమరీ వర్స్ ఉంటుంది. సరే, మనం ఈ ఛాలెంజ్ యాక్టివిటీని ఇంకా కంప్లీట్ చేయాలి. దీన్ని అలా కింద పెట్టుకొని మనము ఓకే చిల్డ్రన్ చూసారు కదా, మనం ఇందాక కలర్ చేసుకున్న ఫిష్, దాని మూతి, తోక, రెక్కలు. ఇప్పుడు మనము ఈ యాక్టివిటీకి వీటిని అతికించుకోవాలి. ఫిష్ మూతిని తీసుకొని మీరు గ్లూ పెట్టుకొని ఈ విధంగా అతికించుకోండి. తర్వాత దాని తోకని కింద అతికించుకోండి. అలాగే ఇక్కడ ఫిన్స్ ఇంకా ఫిన్స్ ఉన్నాయి కదా, ఆ ఫిన్స్ని కూడా అతికించుకుందాము. అతికించుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే చిల్డ్రన్, చూసారు కదా ఛాలెంజ్ యాక్టివిటీ. ఓకే, చిన్న బాటిల్తో ఫిష్ చేసాము. సో ఈ ఛాలెంజ్ ఏంటంటే ఈ బాక్స్ని మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఈ గేమ్ ఆడవచ్చు, ఎవరితోనన్నా ఇంట్లో వారితోనన్నా ఆడవచ్చు. బాక్స్ క్యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఛాలెంజ్ పేపర్స్ తీయండి, ఒకటి తీయండి ఇలాగా. అది ఓపెన్ చేసి చూడండి ఏముందో. ఓకే, ఫిబ్రవరి 13, 8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక రీతిగా ఉండును, అవును యుగ యుగములకు ఒక రీతిగా ఉండును. ఓకే, ఈ విధంగా అన్ని వర్సెస్ మనకు చాలా వర్సెస్ బై హార్డ్ అవుతాయి. సో మనకి ఇది చాలా మంచి యాక్టివిటీ, ఛాలెంజ్ యాక్టివిటీ. సో మీరు పెద్ద పిల్లలందరూ కూడా ఈ ఛాలెంజ్ యాక్టివిటీని చేసి మీ చర్చ్ గ్రూప్కి పంపించండి. ఆల్ రైట్ పిల్లలు, మరి యాక్టివిటీ చూసారు కదా. ఇవాళటి యాక్టివిటీ మీరు చేసి దాని ఫొటోస్ పంపించండి. అలాగే ఇవాళటి మెమరీ వర్స్ కూడా మీరు కంటతబట్టి దాని రికార్డింగ్ కూడా పాస్టర్ ఆంటీ ఫోన్కి పంపించండి. ఇప్పుడు ఒక నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్కి పంపించండి. ఓకేనా? అవి నెక్స్ట్ డే మన వీడియోలో చూపిస్తాం. పిల్లలు, మరి ఇంకో డే ఎండ్ అయిపోయింది. మనం బైబిల్ స్టోరీ చూసాం, మిషనరీ స్టోరీ చూసాం, సాంగ్స్ విన్నాం, మెమరీ వర్సెస్ చూసాం, అలాగే యాక్టివిటీస్ కూడా చూసాం. మరి మీ అందరూ జాగ్రత్తగా విని జాగ్రత్తగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు ఈరోజు VBSని ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం. సరేనా? అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రేయర్ చేయండి. యేసయ్యా, ఈరోజు మీరు
మాకు మంచి లెసన్స్ నేర్చుకునేటట్టు హెల్ప్ చేశారు. బైబిల్ స్టోరీ కానీ, మిషనరీ స్టోరీ కానీ, మంచి స్టోరీస్ విన్నాము. మేము కూడా మీ బిడ్డల్లాగా గ్రో అయ్యి మీ పిల్లలుగా ఉండేటట్టు మీరే హెల్ప్ చేయండి. అలాగే మా టీచర్స్ని అందరినీ బ్లెస్ చేయండి, డాక్టర్స్ని బ్లెస్ చేయండి. ఈ సిచ్యువేషన్లో మా అందరికీ మంచి హెల్త్ ఇవ్వండి. మరి నెక్స్ట్ డే కూడా మేము పార్టిసిపేట్ చేసి మీ మెమరీ వర్సెస్ నేర్చుకొని, స్టోరీస్ నేర్చుకొని మీ పిల్లలుగా ఉండేటట్టు మీరే హెల్ప్ చేయండి. మా ఫ్యామిలీని అందరినీ బ్లెస్ చేయండి. మా ఫ్యామిలీ అందరితో ఉండండి, వాళ్ళని కాచి కాపాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే, ఆమెన్. ఓకే పిల్లలు, మరి సీ యూ టుమారో.